హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఇప్పుడు కొత్తగా ఒక సినిమా అయితే రాబోతుందండి. అదే నారా చంద్రబాబు నాయుడు గారి బయోపిక్ అని అయితే ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి బయోపిక్ని అయితే తీయబోతున్నారు. ఎవరు తీస్తున్నారు, డైరెక్టర్ ఎవరు అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా విషయానికి వస్తే ఆయన సుదీర్ఘ కాలేజ్ జీవితం దగ్గర నుంచి, బయోపిక్ అంటే జనరల్గా ఫస్ట్ నుంచి ఉంటుంది కాబట్టి ఒక కాలేజ్ జీవితం దగ్గర నుంచి ఆయన అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేటటువంటి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు, అలాగే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హైదరాబాద్కి ఎలాగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాడు, ఆయన తీసుకున్నటువంటి ఒడిదుడుకులు ఏంటి అనే ఇవన్నీ కూడా ఈ సినిమాలో అయితే చూపించబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తిరుగుతుందండి. అయితే ఇది మల్టీ లాంగ్వేజ్లో ఎక్కువగా తీయబోతున్నారు సినిమాని. అండ్ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రెడీ చేయడానికి అయితే వీళ్ళు స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు కాబట్టి, సో అందరికీ తెలిసిన వ్యక్తి ఎందుకు ఆ స్థాయికి ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న అసాధారణ వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనేటువంటివి ఈ జనరేషన్లో పిల్లలకు కూడా ఖచ్చితంగా తెలియాలి. ఎటువంటి క్రమశిక్షణ, ఎటువంటి నిబద్ధతతో ఆయన ఆ స్థాయికి చేరగలిగాడు అనే విషయాలన్నింటినీ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ప్రజెంట్ చేయాలని అయితే వాళ్ళు మేకర్స్ అయితే అనుకోవడం జరుగుతుంది. సో ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన వార్త అయితే ఇంటర్నెట్లో తిరుగుతుంది. అంతేకాకుండా హై స్కేల్లో కూడా తీయాలని అనుకుంటున్నారు ఈ సినిమాని. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను అయితే మనం చూడాలి. ఇది ఇకపోతే బయోపిక్ కాబట్టి ఇందులో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి గురించి కూడా ఇందులో ప్రస్తావన రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి విషయాలు కానీ, అయితే ఏదైతే ఆగస్ట్ సంక్షోభం ఉందో దాని గురించి కానీ, అలాగే లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ఉందో అది రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కొన్ని పార్టీల వరకు నచ్చి కొన్ని పార్టీల వరకు నచ్చినప్పటికీ నిజం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏం జరిగింది ఆ టైంలో అని చూపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు కోపంతో ఉండడం, ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్లో తిరగడం, అయితే ఇదంతా అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి లక్ష్మీపార్వతి ఇష్యూ ఏదైతే వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం, ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టి నాయకత్వాన్ని పక్కన పెట్టి కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం అని పార్టీలో రావడం, ఇవన్నీ తెలిసేసరికి ఎన్టీఆర్ గారు అయితే లేకపోవడం జరిగింది. ఎందుకంటే లక్ష్మీపార్వతి ఎపిసోడ్ అనేది అందరికీ తెలిసిందే. ఆమె ఎటువంటి చర్యకు పాల్పడిందో ఇవన్నీ కూడా చూపించాలి, లేదంటే నిరూపించాలి అనుకునే టైంకి అయితే ఎన్టీఆర్ గారు లేకపోవడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ని చాలా సెన్సిటివ్ ఎపిసోడ్ ఇది. సో దీన్ని ఎలాగా తీసుకుంటారా, లేకపోతే స్కిప్ చేస్తారా, లేదంటే చూపించినట్టు వెళ్ళిపోతారా చూపించాలి. అలాగే ఆయన బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు క్లైమ్ ఓవర్ మైన్స్కి సంబంధించి కానీ, రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి జరిగినటువంటి సంభాషణ కానీ, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే చంద్రబాబు నాయుడు గారి లైఫ్లో ఉంటుంది. ఎందుకంటే అనేక మంది ముఖ్యమంత్రుల్ని దగ్గర 78 దగ్గర నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరినీ కూడా ఆయన చూశారు. ఎవరు ఉన్నప్పటికీ కూడా ఈయనే ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇంతమంది చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని కేవలం ఒక 2.5 గంటల సినిమా అయితే ఖచ్చితంగా సరిపోదని అయితే నా ఉద్దేశం. సో ఇకపోతే వీళ్ళు తీసేటప్పుడు కూడా కాస్టింగ్ కూడా మంచి కాస్టింగ్ పెట్టుకోవాలి. యాక్టర్స్ని కానీ ఆ టైంలో ఉన్నటువంటి, ఎందుకంటే పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉన్నారు ఆయన జీవితంలో. వాజ్పేయి గారు ఉన్నారు, అద్వానీ గారిని చూపించాల్సి వస్తుంది, ఎందుకంటే పివి నరసింహారావు గారిని చూపించాల్సి వస్తుంది. అక్కడక్కడ చూపించినప్పటికీ కూడా ఒక ఇంపాక్ట్ ఉన్నటువంటి యాక్టర్స్ చేసేసరికి, ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు దేశంలోకి సంబంధించి, రాజశేఖర రెడ్డి గారిని చూపించాలి, ఇలా పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా చూపించాలన్నప్పుడు మనం ఏదో సాదాసీదాగా తీసేసాం కదా, బయోపిక్ అనిపించుకున్నామని అంటే ఖచ్చితంగా అది అందరూ యాక్సెప్ట్ చేయరండి. దానికి తగ్గట్టుగా అంతే పవర్ఫుల్నెస్ ఉన్నటువంటి హీరోస్ కానీ యాక్టర్స్ కానీ, ఎందుకంటే మెయిన్గా ఇందులో హీరోస్ కన్నా అనేటువంటి కూడా యాక్టర్స్ ఉండాలి మెయిన్గా బయోపిక్ కాబట్టి. సో వాళ్ళని ఎవరిని తీసుకుంటారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఇందుకే ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అని అంటే, మనకి రాజధాని ఫైల్స్ తీసినటువంటి డైరెక్టర్ భాను ఆయనే ఈ సినిమా తీయాలని అయితే అనుకోవడం జరిగింది. నెట్లో కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని అయితే బయటకు రావడం జరిగింది. సో ఈయన రాజధాని ఫైల్స్ తీసుకున్నట్టు కొంతమంది కొత్త యాక్టర్లను తీసుకుని, ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకోవడం ఏంటంటే అక్కడ రైతులు ఎక్కువ ఉన్నారు. రాజధాని ఫైల్స్ అంటే అమరావతికి సంబంధించినటువంటి, అక్కడ నార్మల్గా రైతులా బిహేవ్ చేస్తే చాలు, వాళ్ళకి సామాన్య మనుషులా బిహేవ్ చేస్తే చాలు కాబట్టి, సో అక్కడ పెద్దగా అవసరం లేకపోయింది. అది ట్రెండింగ్ ఉన్న టాపిక్ కాబట్టి నడిచింది. మ్యాక్సిమం ఓటీటీలోనే రిలీజ్ చేశారు కాబట్టి చాలా బాగా
రన్ అయింది అని చెప్పాలి. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఒక హై ప్రొఫైల్ వ్యక్తి, ఒక ఎన్ఎస్సి సెక్యూరిటీ, 3-4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలా ఉంటాయి. అదేవిధంగా ఆయనతోటి ఉన్నటువంటి సహచరుల గురించి కానీ, ఆయనతోటి ఉన్నటువంటి మంత్రివర్గంలో కానీ చాలా స్టాల్వార్డ్స్ ఉన్నారు, లెజెండరీ పొలిటీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఆయనతో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో ఈయన ఎలా ముందుకు రాగలిగాడు, ఈయన ఒక విజనరీ లీడర్ కింద ఎలా తయారయ్యాడు, సో ఇవన్నీ కూడా 50 years ఆఫ్ జర్నీలో ప్రతి పాయింట్ని కూడా ఇంపార్టెంట్గా చూపించాల్సి వస్తే అనేకమైన ఘట్టాలు ఉన్నాయి, అనేకమైన రిఫార్మ్స్ ఉన్నాయి, పొలిటికల్ చేంజెస్ ఉన్నాయి. సో చెప్పుకుంటూ పోతే మనకి నార్మల్గా చెప్పడానికి అవదు, అటువంటిది 2.5 hours ప్లస్ ఇందులో ఏంటంటే ఆడియన్ ఎంటర్టైన్ చేసేటటువంటి ఎంటర్టైన్మెంట్ అంటే ఒక సాంగ్ కానీ ఇటువంటి పెట్టడానికి అవకాశం ఉండదు. సో మనకి చంద్రబాబు నాయుడు గారు లైఫ్ స్టైల్ గురించి తెలుసు కాబట్టి, సో ఇవన్నీ కూడా చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి. ఆయన బయోపిక్ తీయడం అంటే కేవలం తెలుసుకుని ఒక సినిమాని తీసేసామా అనే దానికన్నా కూడా చాలా సవాళ్ళు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా పక్కా ప్లాన్తో రాకపోతే మాత్రం అబాస్ పాలయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ సినిమా ఎలా ఉండాలి, కాస్టింగ్ ఎవరిని తీసుకోవాలని మీరైతే అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారుగా ఎవరైతే సెట్ అవుతారు, ఆల్రెడీ మనం కథానాయకుడు ఈ సినిమాలో బాలకృష్ణ గారు తీసిన సినిమాలో రానా అయితే చేయడం జరిగింది. సో మీరు ఎవరు అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్కి యాప్ట్ ఎవరు అనుకుంటున్నారు? కేవలం హావభావాలు అండ్ మేనరిజమ్స్ తీసుకుంటే సరిపోదా, లేదంటే ఫేస్ సేమ్గా ఉండే వ్యక్తిని తీసుకోవాలా, ఒక క్యారెక్టర్ని బిల్డప్ చేసి దాని ద్వారా స్టోరీ తీసుకోవాలా అనేది మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.